సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. రైతులకు భారీ శుభవార్త. ఎకరాతో సంబంధం లేకుండా రైతులందరికీ రైతు భరోసా. రేపటి నుండి రైతుల ఖాతాల్లోకి డబ్బులు. తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది అన్నదాతలకు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా పథకం కింద ఆర్థిక సాయం రేపటి నుండి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ శుభవార్తను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటైనటువంటి ఈ పథకం అమలుతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేసింది. ఎకరాలతో సంబంధం లేకుండా అర్హులైన రైతులందరి ఖాతాల్లో ఎకరాకి ఒక సీజన్కు 6,000 రూపాయల చొప్పున నిధులు జమ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. రైతు భరోసా సమగ్ర పంట పెట్టుబడి సాయం. రైతు భరోసా పథకం అనేది తెలంగాణ రైతన్నలకి పంట పెట్టుబడి కోసం అందించే సమగ్ర ఆర్థిక సహాయ కార్యక్రమం. గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నూతన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద అర్హులైన రైతులందరికీ ఏడాదికి ఎకరాకు 12,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నది. ఈ మొత్తాన్ని ఖరీఫ్, వానాకాలం, రబీ, యాసంగి సీజన్లకు గాను ఒక్కొక్క విడతలో 6,000 రూపాయల చొప్పున పంపిణీ చేస్తారు. ఈ నిధులను విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, వ్యవసాయ కూలీ ఖర్చులకు, పంట పెట్టుబడి అవసరాలు తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం విధానాల కంటే మరింత సమ్మిళితమైంది. ఇది భూ యజమానులతో పాటు కౌలు రైతులు మరియు భూమి లేని వ్యవసాయ కార్మికులను కూడా తన పరిధిలోకి తీసుకొస్తుంది. ధరణి పోర్టల్లో నమోదైన భూమి కలిగినటువంటి పట్టాదారులు, అటవీ హక్కుల గుర్తింపు పట్టాదారు కూడా రైతు భరోసాకు అరువులో పారదర్శకతను పెంచే లక్ష్యంతో నిధులను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.